ఇది ఇటువంటి ఘోరమైన ప్రచారం చేయటం ఆశ్చర్యంగా ఉంది. అంటే తెలుగోళ్ళు అయ్యుండి నువ్వు పార్టీలు వేరే అయ్యి ఉండొచ్చు, ఎలక్షన్స్లోకి వెళ్ళిపోవటములు సాధారణం. మీరు ఓడిపోతే అమరావతి నాశనం అయిపోవాలనా? అమరావతికి పెట్టుబడులు రాకూడదా? అమరావతి నగరం అభివృద్ధి చెందకూడదా? ఇన్ని పెట్టుబడులు వస్తాయనంటే అన్నీ మూలపడిపోవాలనా? ఈరోజు అసలు 5 ఏళ్ళు మీరు ఎక్కడి నుంచి పరిపాలించారు? ఎక్కడ సెక్రటేరియట్, ఎక్కడ హైకోర్టు, ఎక్కడ అసెంబ్లీ? జగన్మోహన్ రెడ్డి చెప్పు. వైజాగ్లో పెట్టావా? ఎక్కడ పెట్టావు? అటువంటి అమరావతి నాశనం కోరుకోవటం ఎంత దురదృష్టకరమైన పరిణామమో మాకు అసలు అర్థం కావటంలే. కర్నూలు 274 మీటర్స్ హైట్, సముద్రం కంటే. ఒక చిన్న వరద వస్తే, తుంగభద్రకి వరద వస్తే, తుంగభద్ర నదికి రోసియా చీఫ్ మినిస్టర్గా గందరగోళం అయిపోయింది. అది కాకుండా దాదాపు చెన్నైలో 2015లో వరదలు వస్తే 40 లక్షల మంది జీవితాలు కకావికలం అయిపోయినాయి. 40 లక్షల మంది, 250 మంది ప్రాణాలు పోయినాయి. 250 మంది ప్రాణాలు పోయినాయి. చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాదు భారీ వర్షాలు వస్తే ఆ వరద ముప్పు అక్కడ అత్యంత పెద్ద నగరాలు ఏ విధంగా గందరగోళమైనాయి. 250 మంది చనిపోయినారు చెన్నై. అన్నీ చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు చూస్తాం. అయినా కూడా ఈరోజు అమరావతి సేఫ్. అమరావతికి వరద నీళ్లు రాలే. అమరావతిలో యథాతథంగా సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీలు, ఆ భవనాల్లో కార్యకలాపాలు యథాతథంగా జరిగాయి. దానికి సంతోషపడాలా. కానీ ఇంత ఘోరంగా మాట్లాడే వాళ్ళను మనం ఎక్కడన్నా చూసామా అని చెప్పేసి నేను అడుగుతూ ఉండా. అంటే అక్కడ రైతులు పొలాలు, వాళ్ళు పుట్టి పెరిగిన ఆ పొలాలన్నీ ధారాళంగా రాజధాని కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళు ఈరోజు ఉంటే అవి నాశనం అయిపోవాలా. అక్కడ పెట్టుబడులు రాకూడదు, పెట్టిన వాళ్ళు మునిగిపోవాలా. ఈ చెన్నై 500 ఏళ్ల చరిత్ర. హైదరాబాద్ చూసాము. ఆ డ్రైనేజ్ సిస్టమ్ 100 years హిస్టరీ. అది దురదృష్టం. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తుండా. ఇది ఒక ఆధునిక నగరం. బాబు గారు ఆయన ప్లాన్ అంతా ఒక ఆధునిక నగరం కింద అమరావతిని తయారు చేయాలనే ఆయన కృషి, ఆయన సంకల్పం, అది సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకోవాలా. ఎవరి కోసం? ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం. మీరు ఇప్పుడు మాట్లాడే ఆ కూతులు కూసేవాళ్ళు ఎన్నేళ్ళు బతుకుతారు మీరు? ఆ తర్వాత బిడ్డల భవిష్యత్తు. ఒక రాజధాని లేకుండా హైదరాబాద్ నగరం ఈరోజు తెలంగాణని పోషిస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని పోషిస్తుంది. బికాస్ బ్యూటిఫుల్ క్యాపిటల్. బాబు గారి కృషి, అందరి కృషి. అటువంటి రాజధాని మనకి రావాలని కోరుకుంటే మీ ఆలోచనలనే నేను తీవ్రంగా ఖండిస్తుండా. అమరావతి గురించి నోరెత్తే హక్కు, ఇప్పుడు వరదలు వీటి గురించి మొన్న ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏలేరు రిజర్వాయర్కి ఉందండే కెనాల్లో 10,000 క్యూసిక్స్ కెపాసిటీ. దానికి 292 కోట్లతో 70,000 క్యూసిక్స్ ఫ్లో అయ్యేదానికి డిజైన్ చేసి టెండర్స్ పిలిచేసి వర్క్ ఆర్డర్స్ ఇచ్చారు. అని ఏం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి? చూశాను నేను ఆ క్లిప్పింగ్స్. 14,000కి పెంచారు, 10,000ది 14,000కి పెంచారు. ఈ లోపల నాకు 5 సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి, క్రాప్ హాలిడే ఇవ్వలేకపోయినాను, అందుకని నేను ఆ పని చేయలేదు. అంటే 10,000 నుంచి 70,000కి పిలిచి 292 కోట్లతో టెండర్స్ పిలిస్తే నువ్వు దాన్ని మూలబెట్టి ఏలేరు రిజర్వాయర్ కాడికి పోయేసి అది 14,000కి పెంచితే అని అంటావు, 14,000 డిజైన్ చేస్తే అని అంటావు. అది 70,000 అనేది కూడా నీకు తెలీదు. జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు 5 ఏళ్ళు, కొంపలు ముంచాడు. అది పరిస్థితి.
ఆయన మూల కూర్చొని మాజీ ఇరిగేషన్ మంత్రి డ్యాన్సులు వేసుకుంటూ కూర్చొని సర్వనాశనం చేశారు. ఇరిగేషన్ సిస్టమ్ని సర్వనాశనం చేశారు. రాజధానిని మూలకు పెట్టారు. రాజధానిని పోలవరంని పడుకోబెట్టారు. మీకు అసలు రాజకీయాల గురించి, ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఎవరికైనా ఉందా అంటున్నా నేను. ఆయన ఒక ఆ నెల్లూరులో ఆయన ఉన్నాడు, KGF 3. ఆయన హిజ్రాల్ని నా మీదకి పంపించినోడు. ఆయన గొప్ప నాయకుడు. ఏం మాట్లాడతావు? ఒళ్ళు పొగురా? చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి గురించి నువ్వెంత, నీ బతుకెంత? 2014 నుంచి 16 దాకా ముఖ్యమంత్రిగా ఆనాడున్న చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని పార్టీలో చేరతానని పనులు సక్కు పెట్టుకున్నాడు. నువ్వు కాళ్ళు పట్టుకున్నావు లిటరల్గా. నేనేదో ఊరికే మాట సామెతకి అంటంలా, నిజంగా కాళ్ళు పట్టుకున్నావు. ఈరోజు ఏంటి నువ్వు నోరు పారేసుకోవటం? జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నీ అర్హత ఏంది? నువ్వు KGF 3, ఒక కరోనా హౌస్, ఒక హిజ్రాల ఫ్రెండ్షిప్, ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఒక ల్యాండ్ స్కామ్. నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నీ చరిత్ర ఏంది? ఒక్క మార్కు నీకు ఎవరైనా పొలిటికల్ టీచర్ ఎవరైనా ఉంటే ఒక్క మార్క్ నీకు వేస్తాడా? మైనస్ మార్కులు నీకు రాజకీయాల్లో. ఒక బ్యాడ్ హిస్టరీ నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో. అందులో మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో.